గ్రంథము నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో నేను వాక్య భాగాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాను. అందులో నుంచి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. 11 వచనములు గమనించినట్లయితే, యెహోవా సైన్యమును నడిపించు ఉరుము వలె గర్జించున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దాన్ని తాళగల వాళ్ళెవడు అన్నమాట మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత దినాలలో మన దేశం, ప్రపంచం ఎట్లా ఉన్నదంటే, దేవుని ఉగ్రతకు సమీపంగా ఉన్న దినాలు, అన్య రాజులకు దేవుడు అప్పగించినటువంటి దినాలు, క్రూరాతి క్రూరమైనటువంటి మనుష్యులు ఇప్పుడు భయంకరంగా లేచినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో నేటి క్రైస్తవ విశ్వాసిగా నేను చేయవలసింది ఏంటి? నేటి క్రైస్తవ విశ్వాసిగా మనం ఏమి చేస్తే ఈ భయంకరమైన దినము నుంచి రక్షణ పొందుకుంటాము? ఏమి చేస్తే మనము మేలు పొందుకుంటాము? ఏ విధంగా మనం బ్రతికితే ఈ దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటాము, దేవుని యొక్క కోపము నుంచి మనం తప్పించుకుంటాము, ఆయన గద్దింపు నుంచి మనం తప్పించుకుంటాము అనే విషయం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటి అంటే, మనం అందరం బాగుండాలి అంటే, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడైనాను, బాగా గమనించాలండి, ఇప్పుడైనాను అంటే మీరు ఇంతవరకు ఏ విధంగా జీవించారో అది అవసరం లేదు. ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చేసినటువంటి దేవునికి అయిష్టమైన ఏమున్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పుడైనాను మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కన్నీరు కారుస్తే దేవునికి అద్భుతాలు మనము చూస్తాం. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఉపవాస ప్రార్థన ద్వారా మేలులు అనేటటువంటి అంశాన్ని నేను మనం ముందు ఆశపడుతూ ఉంటున్నా. ఉపవాస ప్రార్థన ద్వారా మేలులు అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం మేలులు ఉన్నాయి ఉపవాస ప్రార్థన చేస్తే? ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎలాంటి దీవెనలు మనం పొందుకుంటాం, ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి భాగంగా ఉపవాస ప్రార్థన ద్వారా మొట్టమొదటి మేలు, ఈ ప్రస్తుత దినాల్లో మనము ఉన్నటువంటి ఈ దినాల్లో, దేవుని ఉగ్ర దినాల్లో మనం సురక్షితంగా క్షేమంగా మనం ఉండగలగాలి అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా మనము చేయడం ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదము లేకుంటే మేలు లేదంటే, ఉపవాస ప్రార్థన ద్వారా సరిచేయబడతాము మరియు దీవించబడతాము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా మనము సరిచేయబడతాము, అదేవిధంగా దీవించబడతాము అని దేవుని లేఖను మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనమును గమనిస్తే, ఆహారం వలనే బతుకుతామని అనుకుంటున్నారు చాలా మంది. కానీ అదే వాక్యము దేవుడు ఏమంటుంటే, దేవుని మాట వలననే నేను బతకగలుగుతామని అదే లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. నరుడు దేవుని మాట ద్వారానే బ్రతుకుతాడు. కానీ నేటి జనం ఎట్లా ఉందంటే, ఆహారం సమృద్ధి ఉంటే చాలు, డబ్బు సమృద్ధి చాలు,
నేను నా పిల్లలు 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 బతికేటంత ఆస్తులు సంపాదించుకుంటే చాలు, నా ఇంట్లో ఏ కరువు లేకుండా ఉంటే చాలు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తుంటాం. కానీ మన కుటుంబాలలో ఈ శరీర సంబంధమైన క్షామము, కరువు ఉండకపోవచ్చు కానీ చాలా కుటుంబాల్లో ఆత్మ సంబంధమైన కరువు చాలా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు దూరం అయిపోయేటటువంటి బ్రతుకులు చాలా మందిలో మనం చూస్తున్నాం. అందుకే ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే, దేవుని మాట వలన మేము బ్రతుకుతాము అనేటటువంటి దృఢ నిశ్చయత, విశ్వాసాన్ని కలిగిస్తుంటుంది. ఈ శరీర సంబంధమైన ఆహారం లేకపోయినా దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆశీర్వాదం ద్వారా మేము బ్రతుకుతాం అనేటటువంటి నిరీక్షణ, విశ్వాసం మనకు కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభువు వారిని సాతాను శోధించినప్పుడు దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనేటటువంటి లేఖన భాగాన్ని మనం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాము 3వ అధ్యాయం. కాబట్టి ప్రియమైన దేవుడు, ఉపవాస ప్రార్థన అనేది మనము చేస్తే మనము సరిచేయబడతాం. మన జీవితాలు సరిచేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డాక్టర్స్ కూడా వారంలో ఒక రోజు ఉపవాసం చాలా మంచిది అంటుంటారు. ఉపవాసం ఉండడం ద్వారా శరీర సంబంధంగా కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇందులో చాలా మంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు. అందుకే దేవునికి లేఖనంలో ఎందుకు మీరు కష్టాలు పడతారు, ఎందుకు దేవుని గుతకు గురి అవుతారు? ఆయన చాలా భయంకరుడు దేవుడు. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. చాలా కోపంతో మన మీదకి రాబోతూ ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. ఇప్పుడైనా మీరు మారుమనసు పొందండి. ఇప్పుడైనా మీరు కన్నీరు విడవండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. మీ దేశం బాగుపడుతుంది, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు బాగుపడతారు. మంచి రాజులు నేను అనుగ్రహిస్తాను, మంచి అధికారులు నేను మీకు అనుగ్రహిస్తాను. ఇజ్రాయెల్ ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి, వారి క్రియలను బట్టి నిజంగా భయంకరమైన క్రూరమైన రాజులకు దేవుడు వారిని అప్పగించిన దినాలు మనం చూస్తుంటున్నాం. చాలా వెట్టి చాకరీ చేసినటువంటి దినాలు మనం చూస్తుంటున్నాం. ఇప్పటికి నార్త్ కొరియాలో కూడా క్రైస్తవులకు చాలా చాలా భయంకరమైన హింసలు మనము చూస్తుంటున్నాం. భయంకరంగా క్రైస్తవులను క్రూరంగా హింసించిన పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి అంటే, ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు ప్రార్థన చేయాలని దేని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అప్పుడు మనని మనం సరిచేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి బలహీనతను సరిచేసుకోవడానికి, మనలో ఉన్నటువంటివి దేవునికి అయిష్టమైనవి సరిచేసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ ఉపవాస ప్రార్థన చేయకుండా మన ఇష్టం వచ్చిన బతుకుతూ ఉంటే ఇప్పటి నుంచి అయినా ఉపవాస ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు బీపీ షుగర్ ఉన్నట్టు వారు కూడా ఉండవచ్చు. అనుకోవచ్చు బీపీ షుగర్ ఉన్న ఎట్లా ఉంటారు. ఉపవాసం ఉండాలంటే ఎప్పుడు దినమంతా వారం రోజులు ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదండి. నీకు ఆరోగ్యాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి మధ్యాహ్నం వరకు నువ్వు ఉపవాసం ఉండొచ్చు. ఒకవేళ మంచి ఆరోగ్యవంతులు కొంచెం 3 గంటల వరకు, 5 గంటల వరకు, సాయంత్రం వరకు కూడా ఉండవచ్చు. వారంలో ఒక్క రోజైనా నీ దేవుని కొరకు ఉపవాసం ఉండి మన కడుపును ఆకలితో ఒక్క రోజైనా ఉంచుకొని దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని అద్భుతాలు చేయగలుగుతావు. నీ సంఘంలో అద్భుతాలు చేయగలుగుతావు. నీ సమాజంలో, అదేవిధంగా మన దేశంలో కూడా గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం. మన దేశమంతలో కూడా గొప్ప అద్భుతాలు మనము చూడగలుగుతాం. దేవుడు మన దేశాన్ని సరిచేస్తాడు. దేశంలో ఉన్నటువంటి క్రూరమైన మనుషులను, నాయకులను దేవుడు సరిచేస్తాడు. అవసరమైతే వారి హృదయాలు మార్చేస్తాడు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులను క్రైస్తవులకు సహకారులుగా, క్రైస్తవులు ప్రేమించిన వారుగా దేవుడు మార్చేస్తాడు. గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు. లేకపోతే కాలంలో ఆశ్వరోజు రాజు కాలంలో నిజంగా
ఈ దానియేలు సేవిస్తున్న గొప్ప దేవాతి దేవుడు, గొప్ప దేవుడు. అందరు కూడా ఆయననే పూజించండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేస్తారు రాజు. క్రూరాతి క్రూరమైన రాజు ఆ మాట పలికాడు అంటే దేవుని అద్భుతము ఎంత జరిగించాడు. దానియేలు ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు దానియేలు. అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మన కుటుంబాలను దేవుడు సరి చేస్తాడు. మన కుటుంబాలలో దేవునికి వ్యతిరేకమైన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే, మన పిల్లలు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా దేవుడు సరి చేస్తాడు. ఒకవేళ నీ ఇంట్లో నీ కుటుంబం నీ పిల్లల్ని మాట వినడం లేదేమో, ఉపవాసం ప్రార్థన చేయి, దేవుడు వారిని సరి చేస్తాడు. నీ కుటుంబం నీ భార్య నీ మాట వినడం లేదేమో, నీ భర్త నీ మాట వినడం లేడేమో, ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, సరి చేస్తాడు వాళ్ళను. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేక ఎంతో సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఇప్పుడైనాను నీ కొరకు, నీ పిల్ల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు, నీ సంఘం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, గొప్ప అద్భుతాలు మనం చూస్తాం, సరిచేయబడతాం, దేవుని ద్వారా దేవులను పొందుకుంటాం. కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ద్వారా తీర్మానం చేసుకుందాం. దేవా, ఇప్పటి నుంచి ప్రభా నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలి ఆయన? ఇప్పటి నుంచి అయినా ప్రభా, వారంలో ఒక్కరోజైనా ప్రభా నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను ప్రభా, సహాయం చేయని మా దేవుని అడుగుతాను. మా కుటుంబంలో అయితే ప్రతి శుక్రవారం నేను, నా భార్య, అదేవిధంగా నా కుమార్తెలు, నా అల్లుడు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో దేవుని దగ్గర కూజాడుతూ ఉంటున్నాం. ఒకరోజు దేవుని అద్భుతాలు చూస్తామన్న నిరీక్షణ, విశ్వాసం మాకుంది. దేవుడు తప్పకుండా ఇంత చాలా దీవిస్తూ ఉంటాడు. అందరం కూడా మనము ఉపవాస ప్రార్థన అనేది చేసినట్లయితే ప్రియమైన దేవుడా, చేసేవాటి దేవునికి వందనాలు. ఎవరైనా ఉపవాస ప్రార్థన చేయకుండా ఉంటున్నారు వారందరూ కూడా ఉపవాసంలో దేవుని దగ్గర, దేవుని పాద దగ్గర గోజాడుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువే నరవతారిగా జన్మించిన తర్వాత దేవుడై ఉండి కూడా ఈ భూలోకంలో మానవునిగా జన్మిస్తారు. ఆయన కూడా 40 రోజులు ఆయన యేసయ్య ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. నేను కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ద్వారా మనము సరిచేయబడతామని చూస్తున్నాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన ద్వారా రెండవ మేలు, రెండవ ఆశీర్వాదము, రెండవ దీవెన ఏంటి అంటే దూరమైపోయిన దైవ దీవెనలన్నీ కూడా తిరిగి మనం పొందుకుంటాము. రెండవ భాగం ఏంటంటే దూరమైపోయిన దైవ దీవెనలన్నీ కూడా మనము తిరిగి పొందుకుంటాము. హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజులు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా రాజు జీవితంలో దేవుడు వర్తమానం పంపిస్తాడు ప్రవక్త ద్వారా. నువ్వు చనిపోబోతుంటున్నావు రేపటి దినమున, నీ కుటుంబాన్ని సరి చేసుకో, నీ కుటుంబంకి ఏమైనా కొరతలు ఉన్నాయేమో అవి నీ చూసుకో, నువ్వు చనిపోబోతున్నావు అనే వర్తమానాన్ని, వార్తను, భయంకరమైన వార్తను ప్రవక్త ద్వారా హిజ్కియా ప్రవక్త ద్వారా పంపిస్తాడు. ఆ ప్రవక్త చెప్పిన తర్వాత హిజ్కియా రాజు చేసింది ఏంటి తెలుసా? అన్నపానములు మాని గోడ వైపు తన ముఖము తిప్పుకొని దేవుని దగ్గర విలవిలలాడుచు తల్లడిల్లిపోతూ హిజ్కియా రాజు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. విలవిలాడిపోయినాడు, అల్లాడిపోయినాడు, దేవుని కోపం చేసినట్లుగా. దేవునికి నా మీద కోపం వచ్చేసింది. హిజ్కియా రాజు జీవితంలో సిరియా రాజుతో ఆయన స్నేహం కలిగి ఉన్నాడు, అందువలన దేవుని కోపం వచ్చింది. హిజ్కియా రాజు జీవితంలో పోగొట్టుకున్నటువంటి, దూరమైపోయినటువంటి దీవెనలన్నీ కూడా తిరిగి ఆయన పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం.
15 సంవత్సరములు దేవుడు ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం అనుకుంటాం, ఎంతో నష్టపోయినాం, ఎంతో ఇబ్బందుల పాలవుతూ ఉంటున్నాం, చాలా బాగుండి చాలా కోల్పోయినాం, మా పిల్లలకు ఉద్యోగం రావడం లేదు, ఎన్నో చింతలు, ఎన్నో ఆలోచనలు మనలో ఉన్నాయి. అందుకే దేవునికి లేఖనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావో లేదో, కానీ ఇప్పుడైనా ఇక్కడి నుంచైనా నువ్వు మనస్సు మార్చుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చు నా యొద్దకు రా, ప్రార్థన చేయి, రొమ్ము కొట్టుకో, పశ్చాత్తపడు, నేను గొప్ప కార్యాలు చేస్తాను. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన యేసయ్య మన ప్రభువు 13వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కన్నీరు కారుస్తే, మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, అదేవిధంగా శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైనాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎంత ఉగ్రత మన పైన చూపించాలి అనుకున్నప్పటికీ కూడా నీవు నేను పశ్చాత్తపడి విలవిల్లాడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ దేవుడు మనం చంపేయాలి అనుకుంటే కూడా మనము విరిగి నలిగిన హృదయంతో మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కన్నీటి హృదయంతో, అన్నపానములు మన ఉపవాసం నుండి కన్నీటి హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆయన కరుణ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది. ఆయన పశ్చాత్తపడి మనకు చేయాలనుకున్న కీడు అనగా మన పైన కుమ్మరించాలనుకున్న దేవుని యొక్క ఉగ్రతను తీసివేసి దానికి మారుగా ప్రేమను, కరుణను, కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా ఏం చేయాలి అంటే ఉపవాసం ఉండి కన్నీరు కార్చుతూ మనం ప్రార్థన చేస్తే ఆయన కృపగలవాడు, అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి, చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగు. పాత నిబంధనలు ఎక్కువ వస్త్రాలు చింపుకొని బూడిదలకు ప్రార్థన చేసినట్టు దీనికి వాక్యములు ఏమంటున్నాడు, హృదయములను చింపుకోవాలి, హృదయములలో పశ్చాత్తాపం రావాలి, హృదయములో చింపుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుతాలు, గొప్ప అద్భుత కార్యాలు మనము చూస్తాం. యోనా నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించినప్పుడు, ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, మారు మనసు ఉందండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు నినివే పట్టణం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. దేవుడు పట్టణం మొత్తాన్ని కూడా రక్షించినాడు, కాపాడినాడు. దూరమైపోయినటువంటి దైవ దీవెనలన్నీ కూడా తిరిగి దేవుడు వారికి ప్రసాదించినాడు. ఎవరో కూడా తిమింగలం కడుపులో ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, పశ్చాత్తపడినప్పుడు దేవుడు తిమింగలానికి మరలా ఆజ్ఞాపించి బయటికి చేర్చి ఆయన ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు చేయించాడు. దూరమైపోయిన సంతోషము, దూరమైపోయిన ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వబోతూ ఉంటున్నాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చు ప్రార్థన చేయాలి. ఒక సహోదరి అంట
తన భర్త తప్పిపోయి 15 సంవత్సరములు అయిందంటండి. 15 సంవత్సరాలు. ఆ సహోదరి ఓపికతో 15 సంవత్సరంలో ప్రార్థన చేస్తూనే ఉన్నది. ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే, భర్త 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనిపించకపోతే చచ్చిపోయిండో బతికిండో అని చెప్పి తమ పిల్లలకు వివాహం చేసేటటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా నా భర్త పోయింటాడు, చనిపోయింటాడులే, ఇన్ని సంవత్సరాలు రాలేదు, ఇంకా వేరే వివాహం చేసుకుందాము అనేవారు కూడా చాలా మంది వివాహాలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఆ సహోదరి అంట 15 సంవత్సరములు ఓపికతో, నిరీక్షణతో ప్రార్థన చేసింది. ఎన్నో దినాలు ఉపవాసములుగా ప్రార్థన చేసిందంట. కన్నీరు కార్చింది, ఏడ్చింది, విలవిలలాడిపోయింది. 15 సంవత్సరాలతో ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. ఆయన అందులో మరి ఎక్కడున్నాడో తెలియదు. ఈ దినాల్లో ఆ దినాల బైబిల్లో 2000 దయ్యం పట్టిన ఒక వ్యక్తి అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉండేను అనే మాట రాయబడింది. ఈ దయ్యపడిన చేసిన చాలా మంది త్రాగుడుకు బానిసలయ్యి ఆ విధంగా జీవిస్తూ దయ్యపట్టిన వారుగా కుటుంబాన్ని మర్చిపోయి, భార్య పిల్లల్ని మర్చిపోయి ఎంతోమంది ఎక్కడెక్కడ తక్కువ తిరుగుతున్న వారు ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అతను అట్లే తప్పిపోయినాడు, తాగిన మైకం తప్పిపోయినా కానీ ఇంతవరకు రాలేదు. చనిపోయిండో బతికినా కూడా తెలియదు. ఆ సహోదరుడు ఆమె భర్త ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె నమ్మలేదు. నువ్వు నిజంగా నా భర్తవు కాదు, నువ్వు ఎక్కడున్నో చెప్పు, నేను చూస్తాను, నేను చూసినాకనే నిన్ను కలిసినాకనే నేను ఒప్పుకుంటానని చెప్పినప్పుడు ఆయన అడ్రస్ చెప్తాడు. ఫోన్ చేసి మన దగ్గర ఉన్నా, నువ్వు రా అని చెప్పినప్పుడు ఆమె పరుగున ఫోన్ పెట్టేసి ఆయన దగ్గర సోనీకే వచ్చేసింది. అతడు చూసినప్పుడు ఆమె యొక్క సంతోషము, ఆమె యొక్క ఆనందము, నిజంగా ఎగిరి గంతులు వేసేటటువంటి సంతోషం ఆమె జీవితంలో కలిగింది. 15 సంవత్సరముల క్రితం తప్పిన భర్త తన కడుసుకున్న లోపల ఆమెకు ఎంతో ఆనందము, ఎంతో సంతోషం. కన్నీరు కార్చినటువంటి ఆ ప్రార్థన, ఉపవాసం ఉండి అన్నపానములు మానుకొని చేసిన ప్రార్థన ఏం చేసిందంటే, తిరిగి తన భర్తతో కలిసి సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించే విధంగా ఆ ప్రార్థన గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రార్థన ఒకరోజు గొప్ప కార్యాలు, మనం చేస్తున్న ప్రార్థన ద్వారా ఒకరోజు గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇప్పటికీ అద్భుతాలు చూస్తూ ఉంటున్నాం. ఇక మీదట కూడా ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. కోల్పోయినవన్నీ కూడా, దూరమైపోయినవన్నీ కూడా మనము తిరిగి పొందుకుంటాం. మన సంస్థలో దూరమైపోయిన పూర్వ వైభవం ఇప్పుడు తిరిగి మనం పొందుకోబోతూ ఉంటున్నాం. హల్లెలూయా. తిరిగి మనము పొందుకోబోతూ ఉంటున్నాం. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు, దుఃఖించుచు, విలవిల్లాడుతూ నువ్వు ప్రార్థన చేస్తే కోల్పోయినవన్నీ కూడా తిరిగి మనం పొందుకుంటాం. పూర్వపు వైభవాన్ని మనం పొందుకుంటాం. మన యొక్క కాన్ఫిడెన్స్, మన యొక్క సంస్థను దేవుడు తిరిగి పూర్వ వైభవం తీసుకుని రాబోతూ ఉంటున్నాడు. చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. అందులో ఈ ఉదయకాల ప్రార్థన వీరులను దేవుడు వాడుకుంటున్నాడు. మన గంధం పాలన గారిని వాడుకుంటున్నాడు దేవుడు. పూర్వపు వైభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యం మనం చూస్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా దేవుడు మన పక్షం ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయనకు మొరపెట్టుకుంటున్నాం. ఆయన మన పక్షంలో యుద్ధం చేసి మనకు పూర్వపు వైభవాన్ని, కోల్పోయిన దూరమైపోయినవన్నీ కూడా తిరిగి ఆ దేవతి దేవుడు నీకు నాకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడారా, నీవు నేను ఉపవాసం ప్రార్థన చేస్తే దూరమైపోయినవన్నీ కూడా తిరిగి, దూరమైపోయిన దైవ దీవెనలన్నీ కూడా తిరిగి మనం పొందుకుంటాం. మొట్టమొదటిగా మనము సరిచేయబడతాం. రెండవదిగా దూరమైపోయిన దైవజన పొందుకుంటాం. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మూడవదిగా యెషయా గ్రంథము
8వ అధ్యాయము 18 వచనంలో, యెషయా గ్రంథము 8:18 వచనంలో, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నాము. మూడవ ఆశీర్వాదం, మూడవ మేలు ఏంటంటే, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా నీ తరము వారిని దేవుడు దీవిస్తాడు. నీ తరము వారిని దీవించడానికి ఈ ఉపవాస ప్రార్థన కారణమవుతూ ఉంటుంది. మన తర్వాత తరము, మన పిల్లలు దీవించబడడానికి ఈ ఉపవాస ప్రార్థన అనేది చాలా గొప్ప కారణము, గొప్ప ఆయుధంగా మనకు ఉంటుంది. అందుకే ఇప్పుడైనాను, బాగా గమనించాలండి, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నేను ప్రియమైన దేవుని బిడ్డారా, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే మన తరము దీవించబడుతుంది. మన పిల్లలు దీవించబడతారు. వాళ్ళ తరము మనం దీవించబడతాం. మన ఇష్టం వచ్చిన బ్రతికితే మన బ్రతుకు సరిగా ఉండదు, మనకు దేవుని ఉండవు. మనను బట్టి మన పిల్లల మీకి దేవునికి ఉగ్రత, వారి భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేట వారిగా మనం ఉండాలని దీనికి వాక్యభావం చూస్తున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనంలో, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగచేతును, అధిక విశ్రాంతి కలుగచేతును అని మనం చూస్తుంటున్నాం. మలకి 4వ అధ్యాయం 2వ వచనంలో, క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు చూడండి. పూర్వపు వైభవం మనము వచ్చిందనుకోండి, మనకు మన సంస్థలో కాన్ఫరెన్స్ లో పూర్వపు వైభవం వచ్చిందనుకోండి, అప్పుడు ఎగిరి గంతులు వేస్తారు. డాన్స్ చేయనికి రాను డాన్స్ చేస్తారు అప్పుడు, అవునా అండి? డాన్స్ చేయనికి రాను కూడా స్టెప్పులు వేసేటటువంటి ఆ సంతోషకరమైన దినాలు దేవుడు మన జీవితంలో ఇవ్వబోతూ ఉంటున్నాడు. ఉపవాస ప్రార్థన అనేది అంత బలము కలిగినని మనం చూస్తుంటున్నాం. మన పిల్లలు, మన తరము వారిని దేవుడు దీవిస్తున్నామని చూస్తుంటున్నాం. యెషయా 44:3 వచనంలో గమనించినట్టే, యెషయా 44:3 వచనం గమనించితే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఇంత గొప్ప దేవుని చూడండి. ఉపవాస ప్రార్థన అనేది ఇంత గొప్పగా మనల్ని దీవిస్తుంది. ఇంత గొప్ప దీవెనలో ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి మన తరము దీవించబడాలి అంటే, మన తరం తర్వాత మన పిల్లల తరము దీవించబడాలి అంటే, నేను ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉందామండి. మన ఆరోగ్యాన్ని బట్టి కనీసం మధ్యాహ్నం వరకైనా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవాతి దేవుడే ఉపవాసం ప్రార్థన చేస్తాడు మన కొరకు. మనం ఎత్తేటి వరం కదా ఆయన ముందల. రాజులను మార్చేస్తాడు. రాజులనే పోషకులుగా మనకు చేస్తాడు. క్రూరమైనటువంటి రాజులను, అధికారులను సహాయకులుగా మనకు చేసేస్తాడు. అంత గొప్ప కార్యాలు మనం చూడబోతుంటాం ఉపవాస ప్రార్థన. కాబట్టి నేను అందరం కూడా ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, దీని యొక్క అధిక దీవెనలు పొందాం. ఉపవాస ప్రార్థన ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం మనం సరిచేయబడతాం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, దూరమైపోయిన దైవ దీవెనలని మనం పొందుకుంటాం. మూడవ ఆశీర్వాదము,
నీ తరము వారు, నీ తరువాతి తరం వారు దీవించబడతారు. యెషయా 8:18 ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియైన యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేల్ మధ్య ఉంది. మనము ఉపవాస ప్రార్థన చేస్తే మన పిల్లలు మన దేశంలో మహత్కార్యములు చేసేవారుగా, యెహోవా కార్యములు చేసేవారుగా మన పిల్లలు ఉంటారంట అండి. మన తరం తర్వాత మన పిల్లలు ఉంటారు. వారి తరం ఉంటుందంట. తల్లిదండ్రులకు కావాల్సిన దీవెన ఇంకేంటండి? మన పిల్లలు ఆ విధంగా ఒలీవ ముక్కల వలె మహత్కార్యములు చేసేవారుగా మన దేశంలో కనిపిస్తుంటే మనకి ఎంతో దీవెన కదా! ఎంత ఆశీర్వాదం, ఎంతో సంతోషం. కాబట్టి నీవు నేను అందరం కూడా ఉపవాసం ప్రార్థిద్దాం. దేవా యేసయ్య, ఇప్పటి నుంచి నాయన ప్రభా, ఇన్ని రోజులైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు యేసయ్య. నీ వాక్యంలో చెప్పావు నాయన. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉన్నావు. ఇప్పుడైనా దుఃఖించని చెప్పావు. ఇప్పుడైనా నువ్వు మనస్పూర్వకంగా నా యొద్దకు రండి అని చెప్పావయ్యా యేసయ్య. ఇప్పటి నుంచి ప్రభా నీ వాక్యాన్ని బట్టి తండ్రి నా మనసు మార్చుకుంటాను తండ్రి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభా, నాకు సహాయం చేయి. దేవుడు మన తరం దీవించబడుతుంది. దూరమైపోయిన వాటన్ని కూడా పొందుకుంటాం. మనల్ని మనము మనం 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 సరి చేయబడతాం. మనం సరి చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క దినాల్లో, మన ఉగ్రత దినాల్లో, కోపపు దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో మన మనసు మార్చుకొని, మన హృదయాన్ని మార్చుకొని, మన హృదయాన్ని చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయును గాక. ఆమేన్. థాంక్ యూ.